హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 ఎండ్లో 2027 స్టార్టింగ్లో వచ్చేటువంటి 5 అప్కమింగ్ బైక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఒక ఫేమస్ 150cc వెహికల్ కూడా ఉందన్నమాట. సో దాని గురించి తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఇక లేట్ చేయకుండా ఆ వెహికల్స్ ఏంటి, వాటి యొక్క ఎక్స్పెక్టెడ్ ఏదైతే లాంచ్ టైం, ఇప్పుడు మనం ఎప్పుడు కొనుక్కోవచ్చు, ఎంత ప్రైస్కి అవైలబుల్గా ఉంటాయి, ఎలాంటి సెగ్మెంట్స్ నుంచి వస్తున్నాయి, ఇలాంటి విషయాలు అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి న్యూ అప్డేటెడ్ కంటెంట్ కోసం వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన లిస్ట్లో అప్కమింగ్ క్రేజీ 150cc బైక్ ఏంటో తెలుసా? బజాజ్ పల్సర్ 150cc. ఇప్పటి వరకు మనం చూసిన ఎల్ఈడి వేరియంట్ పల్సర్ 150 అనేది జస్ట్ ఒక చిన్న అప్డేట్ మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ టూ వీలర్ మార్కెట్లో జరుగుతున్న పెద్ద చర్చ ఏంటో తెలుసా? బజాజ్ పల్సర్ 150 గురించే. ఏంటంటే ఇది 25th యానివర్సరీ సందర్భంగా బజాజ్ కంపెనీ అఫీషియల్గా మన ముందుకు తీసుకురాబోతుంది. ఇది జస్ట్ ఏదో రోమర్ వీడియో కాదు, 100% November 24th ఈ ఇయర్ మనం బజాజ్ పల్సర్ 150 కొత్త న్యూ జనరేషన్ వెహికల్ని అయితే చూడబోతున్నాం. ఎందుకు November 24th అని అంటే, ఆ రోజే మొట్టమొదటిసారిగా 2001 November 24th మొట్టమొదటి బజాజ్ పల్సర్ 150 180 సిరీస్ని ఇండియాలోకి బజాజ్ కంపెనీ అఫీషియల్గా లాంచ్ చేసిన టైం అన్నమాట. ఇప్పటికి 25 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. కాబట్టి అదే రోజున బజాజ్ పల్సర్ 150 న్యూ జనరేషన్ వెహికల్ని అయితే మనం చూస్తాం. సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఇండియన్ టూ వీలర్ మార్కెట్ ఆటోమోటివ్స్ రిపోర్ట్స్ ప్రకారం సో ఈ వెహికల్ ఎలా ఉండబోతుందంటే, దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ లైక్ 150cc ఇంజన్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట, 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ హై అండ్ వేరియంట్స్లో ఉంటుంటే, సింగిల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేసరికి మనకి బేస్ వేరియంట్స్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి 15 PS పవర్ని, 13.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేసే ఇంజన్. అలాగే దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, ఇది కంప్లీట్గా న్యూ అవుతారనమాట. సరికొత్త న్యూ లైట్ వెయిట్ చాసెస్ మీద ఇది రూపొందిస్తున్నారు, కాబట్టి తక్కువ వెయిట్ ఉంటుంది. అండ్ అలాగే 50 నుంచి 55 kmph వరకు మైలేజ్ పొందే విధంగా దీన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఆల్ ఎల్ఈడి సెటప్తో పాటు మనకి డిజిటల్ కన్సోల్ కూడా దీనిలో చూసుకోవచ్చు. సో కొత్తగా అవుతారనమాట. కంప్లీట్గా మన పల్సర్ 150 క్లాసిక్ వేరియంట్ లాగా అయితే ఇది ఉండదు, కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇంకా దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,28,000 రూపాయల ప్రైస్ పాయింట్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ లాంచ్ టైం వచ్చేసరికి చెప్పాను కదా, November 24th అయితే ఉండే అవకాశం అయితే ఉంది. 100% ఈ వెహికల్ అయితే మనం త్వరలో బజాజ్ కంపెనీ నుంచి 150 బైక్ని అయితే చూడబోతున్నాం. ఇది సింగిల్ సీట్ తోటే వస్తుంది, ఫ్యామిలీకి కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగానే దీన్ని తీసుకురాబోతున్నారు. మీకేమనిపించింది ఈ న్యూస్ గురించి? ఇది నిజంగా వస్తే ఎలా వస్తే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదువుతాను. నెక్స్ట్ మన టాప్ 5 అప్కమింగ్ బైక్స్లో బజాజ్ నుంచి అడ్వెంచర్ 250cc వెహికల్ ఒకటి వస్తుందండి. సో ఇది ఎలాంటి ఇంజన్తో రాబోతుందంటే, KTM 250cc ఇంజన్ ఉంది కదా, సేమ్ అదే ఇంజన్తో వస్తుందని ఒక బలమైన లీక్డ్ ఫోటో కూడా ఒకటి బయటకు వచ్చింది. బట్ దీంట్లోనే N250కి సంబంధించినటువంటి ఆయిల్ కూల్డ్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా KTM 250 ఇంజిన్ తోటే వస్తుందనడానికి బలమైన కారణం ఏంటంటే, ఇది DOHC లిక్విడ్ కూలింగ్ ఇంజిన్. సో ఇంజన్ ఎక్కువగా కూడా అడ్వెంచర్ వెహికల్స్కి చాలా బాగుంటుంది. సో దీన్నే తీసుకురాబోతున్నారని మెయిన్ టాక్ అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది మనకి 249cc DOHC లిక్విడ్ కూలింగ్ ఇంజన్, 31 PS పవర్, 25 Nm ఆఫ్ టార్క్ తోటి వస్తుంది. అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ తోటి వర్క్ అవుతుంది అనమాట, 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి. సో ఇది కనుక వచ్చిందంటే గట్టిగా దేనికి పోటీ అవుతుందంటే, ఎక్స్పల్స్ 210కి, అలాగే ఏదైతే విస్టోమ్ SXకి పెద్ద పోటీ అయితే అవుతుంది. దీని యొక్క లాంచ్ టైం లైన్ వచ్చేసరికి 2026 ఎండ్లో మనం అయితే చూడొచ్చు. ఇంకా 1,85,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల లోపు ఎక్స్షోరూమ్ ప్రైజ్లో అయితే వస్తుందన్నమాట. సో ఈ ఇంజన్తో కనుక వచ్చిందంటే, ఏదైతే KTM 250cc ఇంజన్తో కనుక బజాజ్ అడ్వెంచర్ వెహికల్ వచ్చిందంటే, ఈ సెగ్మెంట్లో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవడానికి కారణం అయితే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు అగ్రెసివ్ ప్రైస్ తీసుకొస్తారనమాట బజాజ్ కంపెనీ నుంచి. అంటే నెక్స్ట్ మన అప్కమింగ్ బైక్స్లో ఆల్రెడీ ఈ వెహికల్ మనం రివీల్ చేయడం కూడా చూసాం, హోండా కంపెనీ. అదే అడ్వెంచర్ 160cc. ఇది మనకి రెడ్ వింగ్లో అవైలబుల్గా ఉండబోతుంది అనమాట. సో ఈ అడ్వెంచర్ 160 యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది మనకి అడ్వెంచర్ స్టైల్ బాడీ తోటి అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్లో 14 ఇంచ్ వీల్ ఉంటే, బ్యాక్ సైడ్ 13 ఇంచ్ వీల్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక అడ్వెంచర్ మ్యాక్సీ స్కూటర్. సో ఇప్పటివరకు మనం చూసినటువంటి యమహా ఎయిరాక్స్కి, జూమ్ 160కి ఇది గట్టి పోటీ అన్నమాట. దీంట్లో టెక్నికల్గా మాట్లాడుకుంటే 156.9cc లిక్విడ్ కూలింగ్ 4-valve ఇంజిన్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ CVT బెల్ట్ డ్రైవ్ తోటి ఇది వర్క్ అవుతుంది అనమాట. ఇది మనకి 16 PS పవర్ తోటి, 14.9 Nm టార్క్ తోటి వచ్చేస్తుంది. E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ అయితే మాత్రం మన ఇండియాలోకి లాంచ్ చేశారు, తీసుకురాబోతున్నారు కూడా. ఇంకా దీంట్లో కొన్ని కీ ఫీచర్స్ ఏంటంటే, ఇది మనకు వచ్చేసరికి TFT కలర్ కన్సోల్, ఆల్ ఎల్ఈడి సెటప్ తోటి, డ్యూయల్ ఛానల్ ABS తోటి, 8.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి, అలాగే బ్యాక్ సైడ్ రేర్ షాక్ అబ్జర్వర్స్ తోటి, అండ్ మనకి ఫ్రంట్లో 14 ఇంచ్ వీల్, బ్యాక్ సైడ్ 13 ఇంచ్ వీల్ తోటి మనకు ఆఫర్ చేస్తున్నారు.
ఇంకా మనకి చాలా ప్రీమియం కీలెస్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది, అడ్వెంచర్ స్టైల్ బాడీ అయితే ఉంటుంది, దీంతో పాటుగా హై గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే సిటీలో ప్రశాంతంగా రైడ్ చేసుకోవాలనుకున్నా, హైవే మీద లాంగ్ టూరింగ్ వెళ్ళాలనుకున్నా, కాస్త అడ్వెంచర్ ఫీల్ వచ్చే విధంగా కొన్ని ఆఫ్ రోడ్లో రైడ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ మ్యాక్సీ స్కూటర్ హోండా కంపెనీ నుంచి చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవబోతుంది అనమాట. అఫ్కోర్స్ వీళ్ళు ఇంజన్స్ అన్నీ కూడా చాలా రిఫైన్ అండ్ చాలా స్మూత్ కూడా ఉంటాయి. కాబట్టి సో చూద్దాం, మార్కెట్లోకి వచ్చిన తర్వాత రైడ్ చేసి నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మీ ముందైతే ఉంచుతాను. ఇంకా మైలేజ్ వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ మనకి 35 kmpl మైలేజ్ దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయాలి. అండ్ ₹1,60,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని తీసుకురాబోతున్నారు. అంటే ఆన్ రోడ్ అప్రాక్సిమేట్లీ 2 లక్షలకు కూడా వెళ్ళొచ్చు. సేల్ టైం అయితే మాత్రం మనకి ఫెస్టివల్ టైంలో బుకింగ్స్ అయితే స్టార్ట్ అవ్వచ్చు. మన అప్కమింగ్ బైక్స్లో నెక్స్ట్ బైక్ వచ్చేసరికి హోండా కంపెనీ రీసెంట్గా రివీల్ చేసినటువంటి, షోకేస్ చేసినటువంటి హోండా XR 300L 300 ర్యాలీ అడ్వెంచర్ వెహికల్స్ అనమాట. సో ఇవి వచ్చేసరికి CB300F సంబంధించినటువంటి ఇంజిన్ ఉంది కదా, సేమ్ అదే ఇంజిన్తో వస్తాయని చెప్పి సో ట్రస్టెడ్ ఆటోమోటివ్స్ రిపోర్ట్స్ ప్రకారం క్లియర్గా తెలుస్తుంది. సో ఇవి వచ్చేసరికి డ్యూయల్ స్పోర్ట్స్ ఫోకస్డ్ వెహికల్ అనమాట, అడ్వెంచర్ వెహికల్స్, స్లిమ్ ర్యాలీ సీట్ తోటి అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీంట్లో వాడిన ఇంజిన్ విషయానికి వచ్చినట్లుగా అయితే ఇది 293.6 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve ఎయిర్ కూల్డ్ అండ్ ఆయిల్ కూల్డ్ సిస్టమ్ కలిగినటువంటి ఇంజన్, 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే స్లిప్పర్ క్లచ్ తోటి వచ్చేస్తుంది అనమాట. ఇంకా 27 bhp పవర్, 26 Nm ఆఫ్ టార్క్ తోటి ఇదైతే మనకి రాబోతుంది. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఖచ్చితంగా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం CB300Fలో ఈ ఇంజన్ని చూసాం, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది ఒక అడ్వెంచర్ వెహికల్స్కి ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే అడ్వెంచర్ వెహికల్స్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఫ్రేమ్తో రెడీ అవుతాయి. కాబట్టి సో పికప్ అలాగే మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది, రేర్ వీల్కి ఉన్నటువంటి ABSని మనం స్విచబుల్ అనమాట, కావాలంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, అలాగే మనకి హై గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చేస్తుంది, స్లిమ్ ర్యాలీ సీట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ 21 inches వీల్ ఉంటే బ్యాక్ సైడ్ మనకి 18 inches వీల్ తోటి ఆఫర్ చేస్తున్నారు, స్పోక్ వీల్స్ తోటే వస్తాయి. ఇంకా ఈ మనకి డ్యూయల్ పర్పస్ టైర్స్ తోటి వస్తాయి. కాబట్టి బోత్ మనం అడ్వెంచర్స్ చేసేటప్పుడు, హైవే మీద టూరింగ్ చేసేటప్పుడు ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి. ఇంకా మనకి 300Lతో పోల్చుకుంటే 300 ర్యాలీ అనేది హైలీ ఫోకస్డ్ వెహికల్ అనమాట, టూరింగ్ చేయడం కోసం. సో టూరింగ్ చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ₹2,60,000 దాకా వెళ్తుంది. అంటే అరౌండ్ 3 లక్షల దగ్గరలో మనం దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దీని యొక్క లాంచ్ టైం చూసుకున్నట్లయితే ఇది మాక్సిమం మనకి 2026 ఎండ్ లోపు సేల్కి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, ఇది దేనికి గట్టి పోటీ అని అంటే ఎక్స్పల్స్ 210కి, అలాగే KTM అడ్వెంచర్ 390కి, TVS నుంచి RTX 300కి ఇది చాలా గట్టి పోటీ అయితే అవుతుంది. నెక్స్ట్ మన అప్కమింగ్ బైక్స్లో రెబల్ 300 అలాగే రెబల్ 500 హోండా కంపెనీ నుంచి ఈ యొక్క బాబర్ స్టైల్ క్రూజింగ్ వెహికల్స్ అనమాట. రీసెంట్గా హోండా కంపెనీ వీటిని అన్నింటినీ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. బట్ మన ఇండియాలోకి తొందరగా వచ్చేటువంటి వెహికల్ రెబల్ 300. దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే మాత్రం అవైలబుల్గా ఉందన్నమాట. ఇప్పుడు CB300Rలో మనం హోండా CB300Rలో చూసిన ఇంజిన్ ఏదైతే ఉందో అదే ఇంజిన్ అయితే ఇక్కడ వాడబోతున్నారు. ఇది మనకి 4-valve లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అనమాట. 286 cc ఇంజిన్ అయితే ఉంటుంది. మనకి 30 PS పవర్ని, 27.5 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ తోటి అయితే వస్తుంది అనమాట, 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి. సో మనం క్రూజింగ్ చేసేటప్పుడు చాలా సైలెంట్ అండ్ స్మూత్ రిఫైన్డ్ ఇంజన్ అండ్ మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం హైవే మీద లాంగ్ టూరింగ్కి అయితే ఇస్తుంది అనమాట ఇది. ఇంకా దీని ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది లో రైడింగ్ సీట్ తోటి అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ 5.5 ఉండేవాళ్ళు, 5.4 ఉండేవాళ్ళు కూడా దీన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలాగే ఇది మనకు వచ్చేసరికి ఫ్యాటీ టైర్స్ తోటి, డ్యూయల్ ఛానల్ ABS తోటి. ఇంకా దీని ప్రైస్ వచ్చేసరికి ₹2,45,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్లో తీసుకురాబోతున్నారు అనమాట. లాంచ్ టైంలో వచ్చేసరికి 2026 ఎండ్లోనే దీన్ని మనకి లాంచ్ అంటే షోరూమ్స్లో అవైలబిలిటీలోకి తెచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ 38 kmpl వరకు మైలేజ్ అయితే పొందొచ్చు అనమాట. ఈ వెహికల్ వచ్చిందంటే దేనికి గట్టి పోటీ అవుతుందనంటే, సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మెటిఆర్ 350కి, అలాగే మనకి క్లాసిక్ 350కి, HD రోడ్ స్టార్కి అయితే మాత్రం ఇది పక్కా పెద్ద ఏదైతే పోటీ అయితే ఇస్తుందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ 5 అప్కమింగ్ బైక్స్లో మీరు ఏ సెగ్మెంట్లో ఏ బైక్ చూస్తున్నారో, ఏ బైక్ కోసం ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఏ స్పెసిఫికేషన్స్ బాగా నచ్చేయాలి అంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ప్రతి కామెంట్ చదువుతాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.